ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: భగవాన్, ఒక ప్రక్క శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానం వల్ల పురోగమిస్తున్నామనిపిస్తుంది. మరొక ప్రక్క ఆధునికులు జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోలేకపోతున్నారు. డ్రగ్స్ అండ్ డ్రింక్స్కు దిగజారుతున్నారు. ఆధునిక యువతకు జీవితం గురించి స్వామి ఆదేశం ఏమిటి? బాబా: నేడు విద్యలను అభ్యసిస్తున్నారు, మంచిదే. తెలివితేటలు కూడా అధికంగానే ఉన్నాయి, కానీ సహజ ధార్మిక దృష్టి లేదు. కేవలం పొట్టకూటి విద్యలను అభ్యసిస్తున్నారు. అన్నాన్వేషణ ఎక్కువైంది. ఆత్మ జిజ్ఞాస అక్కర్లేకుండా పోయింది. విద్య అణాల కోసం అని అనుకుంటున్నారు, కానీ గుణాల కోసం అని గుర్తించటం లేదు. విద్య జీవితం కోసమే కానీ జీవనోపాధి కోసం కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్. ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవడం చేతనే ఈనాటి యువకులు జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోలేకపోతున్నారు. ఒడిదుడుకులకు తట్టుకోలేకపోతున్నారు. వీరులుగా కాక భీరువులుగా మారిపోతున్నారు. మాస్టర్స్గా తయారు కావాల్సిన వారు బానిసలుగా మారిపోతున్నారు. జీవితం ఒక సవాలు, దీనిని ధైర్యంగా ఎదుర్కోవాలి. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, మీట్ ఇట్. జీవితంలో విద్య, వైజ్ఞానిక, పారిశ్రామిక, వాణిజ్య, సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలన్నింటిలోనూ ఈ ఛాలెంజ్ తప్పదు. ప్రతి రంగంలోనూ ఒకరిపై ఒకరు పోటీ పడుతూనే ఉంటారు. దీనిని ధైర్యంగా ఎదుర్కోవాలి. యుద్ధరంగం నుండి పారిపోదామనుకున్న అర్జునుడికి కృష్ణుడు బలం రావడానికి గ్లూకోజ్, కాల్షియం ఇంజెక్షన్ ఇచ్చినట్లు గీతా సందేశాన్ని అందించి కురుక్షేత్ర సంగ్రామంలో నిలబెట్టాడు. ఈ జీవితం ఒక క్రీడ. ఇందులో ఉత్సాహంగా ఆడాలి. ఆట నిబంధానుసారం ఆడాలి. లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్. క్రీడాస్ఫూర్తితో ఆడాలి. జయాపజయాలు దైవాధీనం అని తెలుసుకొని పాల్గొనాలి. ఎవరికి ఏది ఉన్నా లేకపోయినా ప్రేమ లేని వారు లేరు. లైఫ్ ఈజ్ లవ్, లైఫ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్. ప్రేమ లేని వ్యక్తి లేడు. ఇంత ప్రేమను హృదయంలో నింపుకొని ఎంతమందితో పంచుకుంటున్నావు? ప్రశ్నించుకో. లవ్ బిగ్గెస్ట్ లవ్. ప్రేమయే ప్రేమను అందిస్తుంది. కనుక లైఫ్ ఈజ్ లవ్, షేర్ ఇట్. ఈనాడు అది జరగటం లేదు. అన్ని అనర్థాలకు కారణం ఇదే. సోమరిలా కలలకంటూ కూర్చోకు. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకుంటూ పో. ఆనందాన్ని, సత్ఫలితాన్ని, గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరు. లైఫ్ ఈజ్ ఎ డ్రీమ్, రియలైజ్ ఇట్. యువకులు ఏవో పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసుకుంటూ పోతారు. ఇదా లైఫ్ అంటే? నో నో. కర్తవ్యం యోగముచ్యతే. నీ కర్తవ్యమే యోగం. యోగ కర్మసు శవలం, యోగ కర్మసు కౌశలం. శ్రద్ధగా నైపుణ్యంతో చేసే కర్మయే యోగమవుతుంది. కనుక డ్రీమ్ చేస్తూ కూర్చోకు. గాలి మెడలు, ఆశా సౌధాలు, ఊహా లోకాల్లో తేలియాడకు. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. ఇది లైఫ్ అంటే. సాయిరామ్.